జెన్యున్గా చెప్పాలంటే ఇతర రాష్ట్రాల్లో ఉండే శాలరీస్ని లెక్కేసి ఇక్కడ శాలరీస్ లెక్కేస్తే ఈరోజు పెంచాల్సిన అవసరం లేదు. ఈ రోజుకే మనం ఎక్కువ ఉన్నాం. అయితే శాలరీస్ వైజ్ చూస్తే ఎక్కువ అనేది నిజమే, బట్ భారీ బడ్జెట్ సినిమాలు కూడా టాలీవుడ్ నుంచే వస్తున్నాయి కదా, ఆ యాంగిల్ ఎందుకు చూడట్లేదు? టాలీవుడ్ నుంచి సినిమాలు వస్తున్నాయి కానీ టాలీవుడ్లో ఉండే టారిఫ్ కంటే ఈరోజు చెన్నైలో ఉండే టారిఫ్ కంటే ఇక్కడే ఎక్కువ ఉంది, బాంబేలో ఉండే టారిఫ్ కంటే ఇక్కడే ఎక్కువ ఉంది. అయినా మనం ఒక సిస్టమ్ అయ్యాం కాబట్టి ఈరోజు ప్రొడ్యూసర్లో మనం ఏం చెప్తున్నామంటే ఇంకా అది వదిలేయండి, మెడ్రాస్లో ఎక్కువ ఉందా తక్కువ ఉందా, కేరళలో ఎక్కువ ఉందా తక్కువ ఉందా, బాంబేలో ఎక్కువ, ఇక్కడ ఏదో ఉంది కాబట్టి వర్కర్లను చేసి మన వర్కర్లను మనం చూసుకోవాలి. ఎందుకంటే బాంబే వాళ్ళతో కాదు కదా మనం పనిచేస్తుండేది. బాంబే వాళ్ళు లేకపోతే తమిళనాడు వాళ్ళు కేరళ వాళ్ళు వచ్చి పనిచేసేది మ్యాక్సిమం ఉంటే 10% ఉంటుంది, 15% ఉంటుంది. అది అంతకంటే చిరంజీవి గారు కూడా ఒక నిర్మాతే కదా, ఆయన మాటల్లో మీకు ఎవరి పక్షాన్ని నిలబడ్డట్లు అర్థమైంది? ఆయన ఇద్దరూ బాగుండాలని కోరుకుంటున్నారండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ అనే వ్యక్తి చిరంజీవి గారు ప్రొడ్యూసరే కానీ నిజంగా వర్కర్కి కానీ ఇబ్బంది జరుగుతుంటే చిరంజీవి గారు ఏమంటారంటే సర్లే మనం కొంచెం మనం బద్దం తగ్గించుకుందాం, వాళ్ళని బాగా చూసుకుందాం అనే చెప్తారు. కానీ ప్రొడ్యూసర్ ఇప్పుడు పక్కనుండే ప్రొడ్యూసర్ అది అనలేడు కదా. ఇప్పుడు నువ్వు నా మీద యుద్ధం చేస్తున్నావు తల్లి, అలాంటి క్వశ్చన్ లేసి ఒప్పుకోవాలంటేనే మేము చర్చలకు వస్తామని నిర్మాతలు అంటున్నారు, వీళ్ళేమో ఆ 4 కండిషన్స్ మేము ఒప్పుకున్నాం అంటున్నారు. సార్ ఒప్పుకున్నాము అనేది వేరు, ఆల్రెడీ ఒప్పుకొని సంతకాలు పెట్టి ఇంప్లిమెంటేషన్ జరగలే ఇంతకుముందు. ఆ లోపం ఎవరిది అదే పాయింట్కి వస్తున్నాం నేను. ఆ లోపం 2022లో జరిగిన ఒప్పందాలు ఇంకా అమల్లోకి రాలేదు అంటున్నారు నిర్మాతలు. ఆ లోపం ప్రొడ్యూసర్ల దగ్గర ఉందా, ఛాంబర్ దగ్గర ఉందా, కార్మికుల దగ్గర? 100% ప్రొడ్యూసర్ దగ్గరే ఉంది సార్. ఎందుకనంటే సినిమా తీసేది నేను కదా, డబ్బులు నేను కదా ఖర్చు పెట్టేది. అక్కడ ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఎందుకు ఇంప్లిమెంటేషన్ జరగదు? జరగకపోతే నేను సినిమా నిద్రలేసి నీ పాకెట్లోంచి కదా మనీ తీయాలి. కాకపోతే నిర్మాతల వీక్నెస్ వర్కర్లకి తెలుసు, వర్కర్ల ఆకలి నిర్మాతలకి తెలుసు. సార్ యాక్చువల్గా రెండు కండిషన్లు కూడా ఇబ్బంది అయినాయి కాదండి. నేను ఫెడరేషన్ వాళ్ళతో కూడా నేను డిస్కస్ చేస్తున్నాను. ఆల్రెడీ 6 to 6 కాల్ షీట్ ఉంది, దాన్ని 9 to 9 చేయమంటున్నారు సర్కంటెన్సెస్కి. అలాగే ఆల్రెడీ ఫైటర్స్ 9 to 9 చేస్తున్నారు, డాన్సర్స్ 9 to 9 చేస్తున్నారు. మన ఫెడరేషన్లోనే ఉండే 2 మేజర్ సెక్టార్లు 9 to 9 చేస్తున్నప్పుడు కొరవాళ్ళు. దానికి ఏదైనా ఉంటే ఇబ్బందులు ఉంటే ఇట్లా మాట్లాడుకోవడం కానీ డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బీ షార్ట్ అవుట్. అలాగే సండేస్ మ్యాటర్ ఉంది, ఇట్ ఈజ్ ఏ ఈజియెస్ట్ కండిషన్ అన్నీ. ఎందుకంటే 48 సండేలు వచ్చేది, ఆల్ గవర్నమెంట్ హాలిడేస్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. సెకండ్ సండే డబుల్ బేటా ఇస్తానంటున్నారు. కొరవ 3 సండేలు వీళ్ళు పని చేయకపోతే వాళ్ళు పని చేస్తారు కదా, పని లేని వాళ్ళు పని చేసుకుంటారు కదా, అంతే. అది డెఫినెట్గా షార్ట్ అవుట్ అవుద్దని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నేను ఆ వర్కర్లోంచి వచ్చిన వాడిని, డెఫినెట్గా వాళ్ళని ఒప్పించవచ్చు. అంటే సడన్గా అనేసరికి డైజెస్ట్ అవ్వదండి, ఎవరికి కూడా డైజెస్ట్ అవ్వదు వర్కర్స్కి. దీంట్లో మనకి ఇంత పెద్ద అన్యాయం జరగటం లేదని కన్విన్స్ చేయటం అనేది నాయకుల పని, అది చెయ్యాలి. డెఫినెట్గా ఇప్పటికే బాగా ఇబ్బందులు పడుతున్నారు ఎంప్లాయీస్, డెఫినెట్గా షార్ట్ అవుట్ అవుద్ది. ఛాంబర్లో కూర్చొని మాట్లాడుకోకుండా లేబర్ కమిషన్ వరకు వెళ్ళటంలో ఆంతర్యం ఏంటి? అలా వేజెస్ ఏమన్నా తగ్గియాలనా లేదంటే వాళ్ళని కంట్రోల్లోకి తెచ్చుకోవాలనా? సార్ లేబర్ కమిషన్ దగ్గర ఉండే రికార్డు ప్రకారంగా చేస్తే సినిమా ఫీల్డ్లో ఈరోజు 100 రెట్లు ఎక్కువ ఉంది. వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే మీరు భోజనం మీరు పెట్టాల్సిన పని లేదు. ఒక ఎంప్లాయీ తను బాక్స్తో తను బయలుదేరి ఆఫీసుకు రావాలి. ఆఫీసు నుంచి నేను ఎక్కడికన్నా పని తీసుకెళ్తుంటే నేను తీసుకెళ్లాల్సిన బాధ్యత నాది. ఇంకా వాటిల్లోకి వెళ్తే ఇంకా ఇది తెగని యుద్ధం జరుగుద్ది. సార్ ఇక్కడ కూడా 8 అవర్స్కే ఇద్దాం, 8 అవర్సే ఇద్దాం. భోజనాలు ఎవరు పెడతారండి? భోజనాలు పెట్టే అసలు ఇంపాసిబుల్ సార్. నేను అక్కడి నుంచే వచ్చిన చెప్తున్నా, దట్ క్వశ్చన్ ఈజ్ వెరీ రాంగ్. ఇప్పుడు నాకు 6 to 6 ఉంది, 9 to 6 చేస్తా, 8 అవర్సే కదా. మధ్యాహ్నం భోజనం నేను ఎందుకు పెట్టాలి? కాఫీ టిఫిన్లు నేను ఎందుకు ఇవ్వాలి? కాదు, వాటి దగ్గరికి ఇది ఒక ఫ్యామిలీ లాగా అలవాటు అయిపోయింది. ఒక 50 సంవత్సరాల నుంచి ఇది ఒక ఆర్గనైజేషన్లు, అసలు ఇది ఇండస్ట్రీయే కాదు, గవర్నమెంటే ఇప్పుడు దాకా ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఐడెంటిఫికేషన్ ఇవ్వాల. ఇప్పుడు సుష్మా స్వరాజ్ గారు ఉండేటప్పుడు పార్లమెంట్లో ఫిల్మ్ ఇండస్ట్రీ చేద్దామన్నారు, కానీ ఇప్పటివరకు జరగదు. అవి కాదు, ఏదో విధంగా ఈ సమస్య పరిష్కారం అవ్వాలి, తొందరలో షూటింగ్లు స్టార్ట్ అవ్వాలి. మనం కోరుకోవాల్సింది అదే. వీళ్ళు ఇద్దరు ఇంట్లో ఫ్యామిలీ లాగా షార్ట్ అవుట్. డెఫినెట్గా ఈరోజు
ఈవినింగ్ రేపు సాయంకాలం లోపల మాత్రం పరిష్కారం అవుతుందనే గట్టి నమ్మకం నాకుంది, పరిష్కరింపబడద్ది. థ్యాంక్ యూ.